హలో నమస్తే నేను మిస్ సిఎస్ రావు. ప్రశాంత్ కిషోర్కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బెడిసిందా? అసలు వాళ్ళిద్దరి మధ్య ఏమైంది? ఎందుకు ప్రశాంత్ కిషోర్ని పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి? లేదా జగన్మోహన్ రెడ్డినే ప్రశాంత్ కిషోర్ పక్కన పెట్టేశారా? ఏం జరిగింది అనేది మీద ఇప్పుడు హాట్ టాపిక్గా చర్చ జరుగుతోంది. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే ఏపీ రాజకీయాల్లో కీలక మలుపుగా కనిపిస్తూ ఉంది. ప్రశాంత్ కిషోర్ విజయవాడలోకి అడుగుపెట్టిన తర్వాత జగన్కి గుడ్ బై చెప్పారు ప్రశాంత్ కిషోర్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. లోకేష్తో కలిసి ఒకే ఫ్లైట్లో వాళ్ళు దిగడం జరిగింది. గన్నవరం ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ నుంచి గన్నవరానికి ఒకే కారులో వచ్చారు పీకే అలాగే లోకేష్. ఉండవల్లిలో చంద్రబాబు నాయుడిని కలిశారు ప్రశాంత్ కిషోర్. సో ఏపీ రాజకీయాలపై చంద్రబాబు తోటి పీకే చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇదే నిదర్శనం. జగన్మోహన్ రెడ్డికి పీకేకి బెడిసిందని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి పీకేకి మధ్య అసంతృప్తి అలాగే అసహనం నెలకొంది. పలు ఛానల్స్లో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా పీకే ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా పీకే టీం పేరుతోటి అనేక సర్వేలు ఈ మధ్యకాలంలో బయటకు వచ్చినటువంటి సందర్భం మనం చూసాము. పీకే సర్వేల్లో చాలా క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని చెప్పి తేల్చేశారు. గెలిచే టీంకి ఎప్పుడు కూడా పీకే పనిచేస్తూ ఉంటారు. ఆయన విశ్లేషణ కూడా గెలిచే టీంకే ఇస్తూ ఉంటారు. పీకే స్థానంలో కొత్త టీంని ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు కనిపిస్తుంది. గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగినటువంటి ప్రశాంత్ కిషోర్ లోకేష్తో కలిసి నేరుగా ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళిపోయారు. ఇదే నిదర్శనం జగన్మోహన్ రెడ్డికి అలాగే ప్రశాంత్ కిషోర్కి మధ్య తేడా వచ్చేసిందని చెప్పడానికి. ఎప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు చాలా విచిత్రంగా ఉంటాయి. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ఆయన వ్యూహాలు బాగా పనిచేశాయి. సో అందుకే జగన్మోహన్ రెడ్డి ఆయన సీఎం కావడం జరిగింది. సీఎం అయిన తర్వాత కూడా భారీ గిఫ్ట్ ప్రశాంత్ కిషోర్ టీంకి కూడా ఇవ్వడం జరిగింది అప్పట్లో. సో ప్రశాంత్ కిషోర్ అనేకమైనటువంటి సలహాలు సూచనలు గత కొన్ని రోజులుగా ఇస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ టీమే సలహాలు సూచనలు ఇస్తూ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సర్వేలను జీర్ణించుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. రాబోయేటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు కలిసి పొత్తు పెట్టుకున్నటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో 140కి పైగా ఆ కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి యాక్యురేట్ ఫిగర్ ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ టీం ఇచ్చినటువంటి రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళ మీద అసహనం అసంతృప్తి జగన్మోహన్ రెడ్డికి పెరిగింది అనేటువంటి అంశం బయటకు వచ్చింది. ఈ లోపుగానే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు పక్షాన్ని చేరారు. చంద్రబాబు నాయుడికి వ్యూహాలు అలాగే రాజకీయపరమైనటువంటి అంశాలు తెలియజేయడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తోటి భేటీ అయి ఉన్నారు ప్రశాంత్ కిషోర్. సో జగన్మోహన్ రెడ్డి తోటి బెడిసింది ప్రశాంత్ కిషోర్కి. ఎందుకు బెడిసింది అనే దాని మీద కనుక సర్వే చేసుకుంటే ఏది కావాలో అది జగన్మోహన్ రెడ్డికి చేసి పెట్టాలి. కానీ వాస్తవాలను ఆయన జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు ప్రశాంత్ కిషోర్. ఈ మధ్య కాలంలో అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి తీరుకి వ్యతిరేకంగా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉంచడం 53 రోజులు అనేది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అత్యంత పెద్ద తప్పు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ భావిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్పారు అనేది కూడా ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తుంది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ యొక్క మాటను ధిక్కరించి చంద్రబాబు నాయుడిని రిమాండ్కి పంపించడం జరిగింది. సరిగ్గా ఆ అరెస్టే జగన్మోహన్ రెడ్డి కోటను కూల్చబోతుంది అనేది ప్రశాంత్ కిషోర్ యొక్క అంచనా, ప్రశాంత్ కిషోర్ యొక్క సర్వేల సారాంశం కూడా. అందుకే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి కోట నుంచి తప్పుకున్నారు అనేది తాజాగా వినిపిస్తుంది. సహజంగా ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు కూడా గెలుపు గుర్రం వైపు అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ వైపే ఉంటూ ఉంటారు మొదటి నుంచి కూడా. 2014 ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీకి అండగా ఆయన ఉన్నారు. నరేంద్ర మోడీకి సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. నరేంద్ర మోడీ 2014 ఎన్నికల్లో ప్రధానమంత్రిగా ఆయన ఎన్నిక కావడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రశాంత్ కిషోర్ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీలో కేజ్రీవాల్కి కూడా ఆయన రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. మూడోసారి ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి రాజకీయ వ్యూహాలు రాజకీయ సలహాల కారణంగా అక్కడ ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ తీసుకుంటే పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు ఆయన. పశ్చిమ బెంగాల్లో మూడోసారి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కావడం జరిగింది. అలాగే బీహార్లో నితీష్ కుమార్కి రాజకీయ వ్యూహాలు రాజకీయ సలహాలు ఇవ్వడం జరిగింది. నితీష్ కుమార్ సీఎం కావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఆయన సక్సెస్ఫుల్గా అందించినటువంటి రాజకీయ వ్యూహాల్లో సాధించినటువంటి విజయాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఆయన రాజకీయ వ్యూహాలు కానీ సలహాలు కానీ ఇచ్చే ముందు ఎవరికి సహాయ సహకారాలు అందించాలి అనేది ఆలోచిస్తుంటారు అనేది ఆయన టీంలో
ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గెలిచేటువంటి టీంకి మాత్రమే ఆయన రాజకీయ సలహాలు వ్యూహాలు ఇవ్వాలి అనేది ఆయన ఆలోచనగా ఉంది. అందుకే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో అని గ్రహించినటువంటి ప్రశాంత్ కిషోర్ టీం ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్షాన చేరింది. చంద్రబాబు నాయుడిని కలిసి రాబోయేటువంటి రోజుల్లో రాజకీయ వ్యూహాలు రచించేదానికి రెడీ అంటూ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు ఇంట్లో చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. లోకేష్ నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఒకే కారులో నేరుగా ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నివాసానికి ప్రశాంత్ కిషోర్ని తీసుకెళ్లారనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి సమాచారం. సో ఇప్పుడు అదే నిజం కాబోతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఏపీలో సంచలన రాజకీయ మలుపులు తిరగబోతూ ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు అలాగే సలహాలతోటి తెలుగుదేశం పార్టీ జనసేన ముందుకు అడుగు వేయబోతుంది. జాతీయ రాజకీయాల దృష్ట్యా కూడా ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తోటి భేటీ అయ్యి ఉంటారనేది కూడా మరొకటి కూడా వినిపిస్తుంది. సో ఇంతకాలం పాటు ప్రశాంత్ కిషోర్ అనగానే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గుర్తొచ్చేవాళ్ళు. కేసీఆర్కి అలాగే జగన్మోహన్ రెడ్డికి రాజకీయపరమైన సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మొత్తం పరిస్థితి రివర్స్ అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్కి అలాగే జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ దూరం అయ్యారు. సో వాళ్ళు రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ రాజకీయాల్లో ఎదిగేటువంటి అవకాశం లేదు అనేది ప్రశాంత్ కిషోర్ యొక్క అభిప్రాయం. ఆయన యొక్క సర్వేల సారాంశం కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండదు అనేది ఆ సర్వే సంస్థల యొక్క అభిప్రాయం. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్షాన చేరారు ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో లోక్సభ ఎన్నికల్లో కానీ లేదా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి తోడుంటూ సలహాలు సూచనలు ఇవ్వడానికి రెడీ అయిపోయారా? అందుకనే చంద్రబాబు నాయుడు తోటి ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారంటే సుదీర్ఘమైనటువంటి భేటీ జరుగుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలను రచించబోతున్నారు అనేది తెలుస్తుంది. పైగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బలాలేంటి బలహీనతలు ఏంటిని బాగా తెలిసినటువంటి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. 2019 ఎన్నికల్లో ఆయన దగ్గరుండి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బలహీనతలు ఏంటి అనేది గ్రహించారు. సో ఆ బలహీనతలు మీద ఇప్పుడు దెబ్బ కొట్టేందుకు ప్రశాంత్ కిషోర్ రెడీ అవుతూ ఉన్నారు. సాధారణంగా బలాలు బలహీనతల మీద ఒక అధ్యయనం చేస్తూ ఉంటారు, టైం కూడా పడుతుంది. అందుకే 2019 ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని దగ్గరుండి నడిపించింది ప్రశాంత్ కిషోర్ టీం. ఆయన బలహీనతలు తెలుసు, జగన్మోహన్ రెడ్డి బలాలు కూడా తెలుసు. సో బలాల మీద దెబ్బ కొట్టడంతో పాటు బలహీనతల మీద కూడా దెబ్బ కొట్టి ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను కాపాడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్షాన చేరారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసి తప్పు చేశారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని జాతీయ స్థాయిలో ప్రశాంత్ కిషోర్ వ్యక్తం చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. సో ఇటీవల కాలంలో ఇంటర్వ్యూ కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది, ఆంధ్రప్రదేశ్ కోలుకునే పరిస్థితిలో ఉంది, సంక్షోభంలో ఉంది, ఆర్థిక సంక్షోభంలో ఉంది, ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకునేటువంటి సిచ్యువేషన్లో లేదు ఆ రాష్ట్రం అనేది ఆవేదన వ్యక్తం చేశారు ప్రశాంత్ కిషోర్. అందుకే చేసినటువంటి తప్పుని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు తోటి భేటీ అయ్యారు. రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి బలహీనతల మీద ఆయనకున్నటువంటి బలాల మీద దెబ్బ కొట్టి ప్రశాంత్ కిషోర్ రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేనని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన నిర్ణయించుకున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి ఉండవల్లిలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద భేటీ అయి ఉన్నారు. సో ఆ భేటీలో ఉండేటువంటి సారాంశం ఏంటనేది పూర్తిగా ఇంకా బయట రాలేదు. బట్ ఒకటైతే క్లారిటీ వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్కి బెడిసింది. ప్రశాంత్ కిషోర్ టీం కూడా బయటికి వెళ్ళిపోయిందని చెప్పి అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి దెబ్బకు తట్టుకోలేక. సో ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకుని 22 మందిని మార్చాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రశాంత్ కిషోర్ టీం వ్యక్తం చేసింది. ఆ మేరకు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ 82 మందిని తీసేయాలని చెప్పి రిపోర్ట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వద్ద ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ కిషోర్ టీం మీద ఆగ్రహంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీంని వదిలించుకున్నటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారా, లేదంటే ప్రశాంత్ కిషోరే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాడు అనేటువంటి ఉద్దేశంతో ప్రశాంత్ కిషోరే దూరం అయ్యారా అంటే ప్రశాంత్ కిషోరే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లేదంటే ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆయన చంద్రబాబు నాయుడు పక్షాన చేరారు, చంద్రబాబు నాయుడు పంచం చేరారు అనేది వినిపిస్తున్నటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని సంచలనాలను మనం ఆంధ్రప్రదేశ్లో చూడబోతున్నాం. ఇప్పటికే ఉండవల్లిలో 40 సంవత్సరాలు పైగా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు
అలాగే రాజకీయ యువకర్తగా భారతదేశంలోనే ఆరితేరినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇద్దరు భేటీ ఉన్నారు కాబట్టి సంచలనాలు అయితే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మనం చూడబోతున్నాం అని చెప్పి మాత్రం చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.